తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు లక్కిడి భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. టోకెన్లు తీసుకున్న భక్తులకు సమయం ప్రకారమే దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. గవర్నర్ ముఖ్యమంత్రి వారిలో దిశానిర్దేశం మేరకు టీటీడీ బోర్డు తీసుకోవాలంటే నిర్ణయాల ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా దాదాపు 60,000 మంది భక్తులకి దర్శనం చేయించి నిన్న కూడా ఎప్పుడు కూడా ఒక 2-3 కంపార్ట్మెంట్ కంటే ఎక్కువ కూడా వెయిటింగ్ లేకుండా 60,000 మందికి దర్శనం చేయించి రాత్రి 10:30కి క్యూ లైన్స్ క్యూ కాంప్లెక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయి స్వామివారి కాంతి సేవతో దేవాలయం తలుపులు ముగించేసేసి మళ్ళీ రాత్రి 12:05 ప్లాన్ ప్రకారం వైకుంఠ ద్వారం తెరుచుకోవడం, అర్చక స్వాములు, జయంగార్ స్వామి అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాలు అంతా కూడా నిర్వహించారు. స్వామివారి నిత్య కైంకర్యాలు ఇవన్నీ కూడా ఆగమోక్తంగా పూర్తి చేసి ఉదయం దాదాపు 120-125 మధ్యలో స్వామివారి దర్శనాలు, వైకుంఠ ద్వార దర్శనాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. మనం తయారు చేసినటువంటి ప్లాన్ ప్రకారమే 3 గంటలు సమయం ఏదైతే ఇవాళ సెల్ఫ్ వచ్చినటువంటి డిగ్నిటరీస్ కోసం కేటాయించి ఉన్నాం, దానికి స్టిక్ అయిపోయి దాదాపు 4:30 ఆ ప్రాంతంలో ఎవరైతే భక్తులు అంతకుముందు కూడా తెలియజేశాం, ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1,89,000 మంది భక్తులకి ఈ 3 రోజుల పాటు టోకెన్లు ఇవ్వడం జరిగింది. అదే ప్లాన్ ప్రకారం ఉదయం 4:30 నుంచి ఎవరైతే భక్తులు వారికి కేటాయించినటువంటి స్లాట్ ప్రకారం రావడం జరిగింది, వారికి సర్వదర్శనాలు